హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా పెడగాజీ నుంచి సైకాలజీ నుంచి పెడగాజీ నుంచి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి, మీరు స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్ చేసుకుంటూ వీడియోస్ని చూడకండి ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఏ రకంగా మనల్ని క్వశ్చన్ చేస్తాడు అనేది మనం చెప్పలేము, సో ఇమాజిన్ కూడా చేయలేము. అందుకే ప్రతి బిట్ని మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి బిట్కి మనం ఆన్సర్ చేయగలిగితేనే రేపు ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో ప్రతి బిట్ని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీకే యూజ్. ఒక్క బిట్ లాస్ అయినా సరే మనకు ఒక మార్క్ పోయినట్టే బిట్. సో ప్రతి ఒక్క బిట్ని చూడండి, ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ అది కరెక్టా కాదా అనేది నేను తర్వాత ఒక 1 minute తర్వాత నేను ఆన్సర్ చేస్తాను. ఒకసారి మీరు మ్యాచ్ చేసుకోండి ఆన్సర్స్ని, ఓకేనా? ఈరోజు అయితే మనకి ఎక్కువ టైం లేదు ఫ్రెండ్స్ ఎగ్జామ్కి. అందుకనే మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా వీడియో మొత్తం ఫినిష్ చేసేసుకుందాం. సో ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా మొదట ప్రవేశపెట్టిన వారు ఎవరండి? ప్రాజెక్టు పద్ధతిని బోధనా పద్ధతిగా ప్రవేశపెట్టింది ఎవరు? బెల్లార్డ్నా, జాన్ డ్యూయినా, కిల్పాట్రిక్నా, హెర్బర్ట్ స్పెన్నర్స్నా? ఎవరండి ప్రాజెక్టు పద్ధతిని కనిపెట్టింది? ఎవరండి? కిల్పాట్రిక్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి కిల్పాట్రిక్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సెకండ్ బిట్ చూడండి. ఆచరణ ద్వారా అభ్యసనం అనేది ఈ క్రింది వాణిలో దేనిలో జరుగుతుంది? ఆచరణ ద్వారా అభ్యసనం అనేది ఈ క్రింది వాణిలో దేనిలో జరుగుతుంది? ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. పరిశీలనాధార అభ్యసనం, సర్వే ఆధార అభ్యసనం, కృత్యాధార అభ్యసనం, పైవన్నీ. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఆచరణ ద్వారా అభ్యసనం అంటే కృత్యాధార అభ్యసనం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆచరణ ద్వారా అభ్యసనం అంటే కృత్యాధార అభ్యసనం అవుతుంది. నెక్స్ట్, సమస్యను దాని సహజ వాతావరణంలోనికి వెళ్ళి అధ్యయనం చేసే అభ్యసనాన్ని ఏమంటారు? ఏదైనా సమస్య వస్తే దాని సహజ వాతావరణంలోనికి వెళ్ళి అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటారు? కృత్యాధార అభ్యసనం అంటారా, సర్వే ఆధార అభ్యసనం అంటారా, పరిశీలనాధార అభ్యసనం అంటారా, ప్రకల్పనాధార అభ్యసనం అంటారా? ఏమంటారు ఫ్రెండ్స్? ప్రకల్పనాధార అభ్యసనం. ఓకే, సర్వేను దాని సహజ వాతావరణంలోనికి వెళ్ళి అధ్యయనం చేస్తే మనం ఏమంటాం? ప్రకల్పనాధార అభ్యసనం అంటారు. ఆవిష్కరణ అభ్యసనంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏ సిద్ధాంతం? యత్నదోష సిద్ధాంతంనా, అంతర్దృష్టి సిద్ధాంతంనా, కార్యసాధక నిబంధన సిద్ధాంతంనా, పరిశీలన సిద్ధాంతంనా? ఆవిష్కరణ అభ్యసనంలో ఇమిడి ఉన్న సిద్ధాంతం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, అంతర్దృష్టి సిద్ధాంతం. నెక్స్ట్, సామాజిక సమస్యలు వాటి పరిష్కారాలకు తగిన అభ్యసనం ఏంటి? సామాజిక సమస్యలు వాటి పరిష్కారాలకు తగిన అభ్యసనం. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ప్రకల్పనాధారిత అభ్యసనం, సర్వే ఆధారిత అభ్యసనం, కృత్యాధార అభ్యసనం, ఆవిష్కరణాధార అభ్యసనం. సామాజిక సమస్యలు వాటి పరిష్కారాలకు తగిన అభ్యసనం ఏంటి? సర్వే ఆధారిత అభ్యసనం. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక గ్రౌండ్లో ఆడుకునే పిల్లలు ఇష్టానురీతిగా వ్యవహరిస్తూ వ్యాయామ ఉపాధ్యాయుని మాటలు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకుడిగా భావించవచ్చు? చూడండి, పిల్లలు అక్కడ గ్రౌండ్లో పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. అక్కడ ఎవరైతే యోగా టీచర్ ఉంటారో వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఉంటున్నారు. అంటే ఆ నాయకుడు ఎలాంటి వారని మనం భావించవచ్చు అని క్వశ్చన్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూడండి, అనుజ్ఞాన, ప్రజాస్వామ్యాన, ఆదేశికాన, సహభాగిన? ఎలాంటి నాయకుడు అండి? అనుజ్ఞ నాయకుడండి. ఓకే, నెక్స్ట్, నాయకుడైన ఇలాంటి ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు భయంతో అణకువ ఉన్నట్లు నటిస్తారు. సో ఎలాంటి నాయకుడి దగ్గర భయం ఉన్నట్లు, అణకువగా ఉన్నట్లు నటిస్తారండి? ఆప్షన్స్ చూడండి. అనుజ్ఞాన, సహభాగిన, నిర్దేశాన, ఉదాసీన? నిర్దేశ అండి. ఓకే, నెక్స్ట్,
అనుజ్ఞ, ఉదాసీన నాయకత్వంకు సంబంధించి సరికానిది అండి. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి. సభ్యులు కోరిన మీదట సలహాలు ఇస్తాడు. వీరి నాయకత్వంలో విద్యార్థులు నిర్లక్ష్యంగా తయారవుతారు. వీరి ఆదేశాలను సభ్యులు భయంతో పాటిస్తారు. 1 and 2 ఆన్సర్ ఏంటి మీరు ఒకసారి గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 అండి. వీరి ఆదేశాలను సభ్యులు భయంతో పాటిస్తారు అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. కౌన్సిలింగ్ నిర్ణయాలు తీసుకోగలడు అని భావించినప్పుడు కౌన్సిలర్ ఇచ్చే మంత్రణం ఏంటి? కౌన్సిలర్ తన నిర్ణయాలను తీసుకోగలడు అని భావిస్తాడు. అలాంటప్పుడు కౌన్సిలర్ ఇచ్చే మంత్రణం ఏ రకమైనది? నిర్దేశకన, అనిర్దేశకన, శ్రేష్ఠ గ్రహణన, పైవన్నీన? అనిర్దేశక అండి ఆన్సర్. ఓకే. నెక్స్ట్. రాము అనే ఉపాధ్యాయుడు తను చేసే ఉద్యోగము తన చదువుకు చాలా చిన్నది అని ఎప్పుడు సంఘర్షణకు గురి అవుతూ ఉంటాడు. అయినా రాముకు అవసరమయ్యే మార్గదర్శకత్వం ఏమిటి? రాము అనే ఉపాధ్యాయుడు తను చేసే ఉద్యోగం తన చదువుకు చాలా తక్కువ. సో ఇలాంటి సంఘర్షణకు ఎప్పుడూ గురవుతూ ఉంటాడు. అప్పుడు రాముకు ఎలాంటి మార్గదర్శకత్వం ఇవ్వాలి అనేసి అడుగుతున్నాడండి. విద్యాపరమైందా, వృత్తిపరమైందా, వ్యక్తిగతమైందా, పైవన్నీనా? వృత్తిపరమైన అండి. జాబ్ పర్పస్ కదా, వృత్తిపరమైన ఇవ్వాలి. విఏకేటి పద్ధతిలో టీ అంటే ఏంటండి? దృష్టికి సంబంధించిందా, స్పర్శకు సంబంధించిందా, రుచికి సంబంధించిందా, వినికిడికి సంబంధించిందా? స్పర్శకు, టచ్ అండి టీ అంటే. ఓకే, స్పర్శకు సంబంధించింది. నెక్స్ట్. సమ్మిళిత విద్యలో వీరు మాత్రమే భాగస్వామ్యులు. ఎవరండి? సాధారణ విద్యార్థులందరినా, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులనా, వైకల్యం కలిగిన విద్యార్థులనా, విద్యకు అర్హులైన విద్యార్థులందరినా? సమ్మిళిత విద్యలో విద్యకు అర్హులైన వాళ్ళందరూ సమ్మిళిత విద్యలో పాల్గొనవచ్చు. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ మంత్రణం నిర్వహించే కౌన్సిలర్కు మంత్రణంలోని అనేక విధానాలు తెలిసి ఉండాలి. ఎవరికండి? అనిర్దేశితనా, నిర్దేశితనా, శ్రేష్ఠ గ్రహణన, ఏది కాదునా? శ్రేష్ఠ గ్రహణ మంత్రణం నిర్వహించే కౌన్సిలర్కు మంత్రణంలో అన్ని విషయాలు తెలిసి ఉండాలి, అన్ని విధానాలు తెలిసి ఉండాలి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 14th చూడండి. ఈ క్రింది వాణిలో సరి అయినది గుర్తించండి. నిర్దేశిత కౌన్సిలర్, ఓకే, విలియమ్సన్ డార్లింగ్. అండ్ అనిర్దేశిత కౌన్సిలింగ్, శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్. ఎఫ్సి థార్న్డైక్, విలియమ్సన్ డార్లీ, ఎఫ్సి థార్న్డైక్, కార్ల్ రోజర్స్ అండి. ఓకే, దాంట్లో మనకు ఎవరు ఏంటి అనేది ఇచ్చాడు చూడండి. నిర్దేశిత కౌన్సిలింగ్ అంటే విలియమ్సన్ డార్లింగ్ అండి, విలియమ్సన్ అండ్ డార్లీ. నెక్స్ట్. అనిర్దేశిత కౌన్సిలింగ్ అంటే ఎవరండి? కార్ల్ రోజర్స్ అండి. కార్ల్ రోజర్స్ అనిర్దేశిక కౌన్సిలర్ అండి. శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలర్ ఎందుకంటే ఎఫ్సి థార్న్. ఎక్కడుందండి ఆన్సర్? నిర్దేశ కౌన్సిలర్ ఏ. ఓకే, 1, 2 2 ఏనే ఉన్నాయి. అనిర్దేశ కౌన్సిలర్ కార్ల్ రోజర్స్ సి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. తరగతి గదిలో అన్ని విధాల శ్రేయస్కరం అయిన నాయకత్వం ఏంటి? సహభాగిన, ఆదేశాత్మకన, అనుమతించేన, నియంతృత్వన? తరగతి గదిలో అన్ని విధాల శ్రేయస్కరమైన నాయకత్వం సహభాగి నాయకత్వం అండి. వాళ్ళతో పాటు ఉంటూ మనం విషయాలను తెలియజేసినట్లయితే సహభాగి నాయకత్వం చాలా మంచిది క్లాస్ రూమ్లో. ఓకే, ఒక పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది
ఎలా ఉంటుంది? అభ్యసన కొరకు నిర్వహించబడిన నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంన, అభ్యసన యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంన, అభ్యసన కొరకు నిర్వహించబడిన సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంన, అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంన. త్రైమాసిక పరీక్షలు అంటే మనకు సంగ్రహణాత్మక మూల్యాంకనం అండి. అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం అండి. ఓకేనా? అభ్యసన కొరకు అంటే వాళ్ళు ఏం చదివారు, మనం ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని తెలుసుకోవాలి అంటే అభ్యసన కొరకు అని చెప్తారండి. కానీ ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలుసుకోవాలి అనుకుంటే అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేనిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుందండి? ఒక్కసారి చూడండి. అంతర్జాతీయ అవగాహన, జాతీయ సామరస్యాన్న, దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యన, దేశంలో వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇవ్వడంనా? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ. కామన్ పాఠశాల వ్యవస్థ క్వశ్చన్ కరెక్ట్గా చూడండి. అంటే కామన్ పాఠశాల వ్యవస్థ ఏం చెప్తుంది? దేశంలో వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వాటిలో టీచర్ల విధి ఏంటది? చూడండి. పాఠశాలలను సకాలంలో పూర్తి చేయుటన, బడికి హాజరు కావటంలో సమయాన్ని పాటించడంనా, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడంనా? ఏంటండి? 3 చేయాలండి. పాఠశాలలో పాఠ్యాంశాలను టైం టు టైం ఫినిష్ చేయాలి సిలబస్ ప్రకారం, బడికి హాజరు కావటంలో సమయాన్ని పాటించాలి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, పేరెంట్స్ని మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఓకే, ABC 3 కరెక్టేనండి. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఏ సంవత్సరం అండి? 2007 అక్టోబర్న, 2008 అక్టోబర్న, 2007 మార్చ్న, 2008 మార్చ్న? ఆప్షన్ 3 అండి, 2007 మార్చ్ అండి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది 2007 మార్చ్లో ఏర్పడిందండి. నెక్స్ట్ చూడండి. ప్లస్ కరిక్యులం ఉద్దేశించబడింది. ఎవరికి ఉద్దేశించబడింది? ఓకేనా? సీనియర్ సెకండరీ విద్యార్థులక, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులక, పనిచేసే పిల్లలక, సెకండరీ పాఠశాల పిల్లలక? ప్లస్ కరిక్యులం ఎవరి కోసం అండి? ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్లస్ కరిక్యులం ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. దృష్టి వైకల్యము కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రం. చూడండి. less than 20 నా, greater than 20 నా, less than 20 నా, greater than 50 నా, less than 180 నా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ క్రింది వానిలో రాత వైకల్యం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, అలెక్సియా, డిస్ఫేసియా. ఓకేనా? నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. మీరు ఒకవేళ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీని గురించి డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్ఫేసియా అంటే ఏంటి, సో ఇవన్నీ మీకు ఉంటాయన్నమాట. దాంట్లో చూడండి ఫ్రెండ్స్. ఓకే, రాత పరీక్షకు సంబంధించిన వైకల్యమే డిస్గ్రాఫియా అండి. డిస్గ్రాఫియా. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎక్కడ ఉన్నది? ఎక్కడ కలదు? ఎక్కడుందండి? ఆప్షన్స్ చూడండి. హైదరాబాద్నా, డెహ్రాడూన్నా, సికింద్రాబాద్నా, ఢిల్లీనా? జాతీయ మానసిక వికలాంగుల సంస్థ హైదరాబాద్ అండి. ఓకే, అభ్యసించగల బుద్ధిమాంద్యుల యొక్క మానసిక వైకల్య తీవ్రత.
అభ్యసించగల బుద్ధిమాంద్యుల యొక్క మానసిక వైకల్య తీవ్రత. చూడండి, ఫస్ట్ వన్ మిత, సెకండ్ వన్ స్వల్ప, థర్డ్ వన్ తీవ్ర, ఫోర్త్ వన్ అతి తీవ్ర. స్వల్ప అండి, వాళ్ళు అభ్యసనం చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి స్వల్ప మాత్రమే ఉంది బుద్ధిమాంద్యత్వం అనేది అనుకోవాలి మనం. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, NCF 2005 ప్రకారం పరిగణనము అనేది ఫస్ట్ వన్ చూడండి, అభ్యసన ఫలితాలు మాత్రమే మూల్యాంకనం చేయాలని చెప్తుందా, అభ్యసన ఫలితాలు మరియు అభ్యసన అనుభవాలను మూల్యాంకనం చేయాలా, అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలా, ఏది కాదు. అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణం మూడింటిని మూల్యాంకనం చేయాలి NCF 2005 ప్రకారం. ఓకేనా, అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మానసిక మాంద్యత గల పిల్లలకు అవసరమయ్యే విద్య ఏంటి? ఎలాంటి విద్య అవసరం అండి మానసిక మాంద్యత్వం ఉన్న పిల్లలకి? ప్రత్యేక విద్య మాత్రమేనా, విలీన విద్య మాత్రమేనా, ప్రత్యేక మరియు విలీన విద్య ఉండాలా, లేకపోతే ఏది కాదునా? ఎలాంటి విద్య ఉండాలండి? ప్రత్యేక ఉండాలి, విలీన ఉండాలి. వీళ్ళకి అవసరమయ్యేది వీళ్ళకి ఎలా వస్తుంది, ఎలా నేర్చుకుంటారు అనేది చూసి మనం నేర్పించాలి. అందరిలో కలిపి ఉంచాలి, అంటే వాళ్ళ కోసం సపరేట్గా మనం కూర్చోపెట్టకూడదు. అందరిలో కలిపి కూర్చోపెడితేనే వాళ్ళు కొన్ని విషయాలు వేరే ఇతర పిల్లల్ని చూసి నేర్చుకుంటారు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, కార్య విశ్లేషణ పద్ధతి వీరికి ఉపయోగించబడినది. ఎవరికండి? బుద్ధిమాంద్యత్వులక, శ్రవణ వైకల్యం కలిగిన వారిక, సందర్భానుసారంగా ఎవరికైనాను, దృష్టి మాంద్యత్వం వలక. కార్య విశ్లేషణ పద్ధతి వీరికి ఉద్దేశించబడింది, బుద్ధిమాంద్యులకండి. ఓకేనా, నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలోనే కాక సాధారణ పాఠశాలలో అందరితో కలిపి అందించే విద్య. ఇంతకుముందే మనం చెప్పుకున్నామండి. ఏం విద్య అండి? సహిత లేదా విలీన విద్యనా, సమైక్య లేక ప్రత్యేక విద్యనా, ప్రత్యేక విద్యనా, సమైక్య విద్యనా? సహిత లేదా విలీన విద్య. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇంతకు ముందే మనం చూసుకున్నాం దీన్ని కూడా చూడండి. క్రింది వానిలో సరి అయింది. డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్ఫేసియా అంటే ఏంటి? ఏంటి ఫ్రెండ్స్? డిస్లెక్సియా అంటే చదవడంలో లోపాలు, డిస్గ్రాఫియా అంటే రాయడంలో లోపము. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. డిస్ఫేసియా అంటే సంభాషించడంలో లోపాలు. డిస్లెక్సియా అంటే చదవడం అండి, చదవడంలో ప్రాబ్లం అయితే డిస్లెక్సియా అంటారు. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ప్రాబ్లం అయితే డిస్గ్రాఫియా అంటారు. సో డిస్ఫేసియా అంటే మాట్లాడడంలో, సంభాషించడంలో ప్రాబ్లం అయితే వాళ్ళని డిస్ఫేసియా అంటారు. సో మనకి ఆప్షన్ ఎక్కడ ఉందండి? ABC, ఫస్ట్ B రావాలి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, టర్నర్ సిండ్రోమ్ దీనికి కారణం అవుతుంది. టర్నర్ సిండ్రోమ్ అనేది దేనికి కారణం? బుద్ధి మాంద్యత్వానిక, చలన వైకల్యానిక, శ్రవణ వైకల్యానిక, అభ్యసన వైకల్యానిక? టర్నర్ సిండ్రోమ్ అనేది అభ్యసన వైకల్యం అండి. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మీరు చూడాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.